సూరి వైద్యుషమైనటువంటి గ్రంథాన్ని ఆవిష్కరిస్తున్నారు. పెద్దలందరినీ జాయిన్ అయ్యి ఈ గ్రంథాన్ని ఆవిష్కరించవలసిందిగా కోరుతున్నాను. ఈ లక్షణ పరిశీలన పుస్తకం డాక్టర్ వెంకట నాగేశ్వర రాశారు. వారు సరిగ్గా 4 రోజుల క్రితమే పరమపదించారు. వారు ఈ పుస్తకాన్ని మనకి ఇక్కడ ఉండేటటువంటి అధికారులకు ఇవ్వమని చెప్పి వారు పంపించడం జరిగింది. ఆ పుస్తకాలని ఆలోచిస్తున్నారు. మేడం మేడం సార్ సార్ నూతన విద్యా విధానం పైన సదస్సును ప్రారంభిస్తున్నాము. ఆ సదస్సు కూడా 12 గంటలకి షెడ్యూల్ అయింది యాక్చువల్గా. సో అర్ధాంతరంగా సమావేశం నుంచి వెళ్ళిపోతున్నందుకు మరొకసారి ఇక్కడ ఉన్న పెద్దలందరూ నన్ను క్షమిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. సార్ వెనక్కి రావాలండి సార్. మొబైల్ సార్ ఇటు అలాగే ఓకే. మన ప్రధాన వక్త ఉపన్యాసం ఉంటుంది. డాక్టర్ సూరం శ్రీనివాసులు గారు, విశ్రాంత ఆచార్యులు, గోరంట్ల వెంకన్న ప్రాచ్య కళాశాల, తిమ్మసముద్రం, ప్రకాశం జిల్లా. వీరిని సభనుద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, ఎదురుగా ఉన్న బలపడిన పండితులకు అభినందనలు, అభివందనలు, చిరంజీవులకు ఆశీస్సులు. ఇప్పుడు నాకు ఒక పెద్ద సమస్య. ఎదురుగా బాల వ్యాకరణాన్ని గురించి, చంద్రేశ్వరి గురించి అంతా తెలిసిన వాళ్ళు కొందరు, ఏమీ తెలియని వాళ్ళు కొందరు. వీళ్ళ ఇద్దరిని ఉద్దేశించి నేను మాట్లాడాలి. ఇప్పటికే ఇతర పుత్రులు మీ మెదడులకు తగినంత నేతాలు తెచ్చి బరువు ఎక్కించారు. ఇప్పుడు నేనేం మాట్లాడితే నా పరువు నిలుస్తుంది అనేటువంటిది సమస్య. చంద్రేశ్వరి బాల వ్యాకరణం పదానికి ప్రాధాన్యత ఇచ్చి రాశారు, వాక్యం జోలికి వెళ్ళలేదు. మిగతా భాషల్లో ఉండేటువంటి వ్యాకరణాలన్నీ ప్రధానంగా వాక్యాన్ని ఉద్దేశించేవి. సంస్కృతంలో శిక్షా గ్రంథాలు, ప్రాతిశాఖ్యలు వర్ణ ధ్వనులను స్వీకరిస్తాయి. వ్యాకరణం పదాల గురించి మాట్లాడుతుంది, మీమాంస వాక్యాల గురించి మాట్లాడుతుంది. తెలుగులోకి వచ్చేటికి చంద్రేశ్వరి గారు అంత గొప్ప రాసుకుని కూడా పద ప్రాధాన్యంతో పద నిర్మాణానికి
అనేటువంటి దాన్ని కూడా ఒకదాన్ని గోచరపల్లి సీతారామాచార్యులు గారు వాడారు. కాబట్టి అది వాక్య పరిచ్ఛేదం ప్రౌఢ వ్యాకరణంలో ఉంటుంది, బాల వ్యాకరణంలో పదాల వరకు ఉంటుంది. అయితే చెన్నై గురించినటువంటి విషయాలు మీకు ఉత్సాహాన్ని కలిగించే అవకాశం ఉంది. ఆయన 16 సంవత్సరాల వరకు ఏమీ చదువుకోలేదు. 16 సంవత్సరాల వరకు ఆటపాటలతో గడిపేశారు. అంటే మీలో కొందరికి ఇంకా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదివే వాళ్ళకు చదువుకోకుండా ఆడుకునే అవకాశం ఉంది. చిన్నేశ్వరి బాగా మిగతా వాళ్ళ అవకాశాన్ని కోల్పోయారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం వాళ్ళు చిన్నేశ్వరిని అనుసరించవలసి వస్తే నువ్వు చదువు పనిచ్చు. కానీ మిమ్మల్ని అలా కాదు, 2వ సంవత్సరం నుంచి ప్లే స్కూలు, ప్లేలెస్ స్కూలు ఇలా అన్నింటిలో చేర్చి ఎంతవరకు పాడు చేయాలో అంతవరకు పాడు చేశావు. మేము పెద్దవాళ్ళు ఆ బాల్యాన్ని కోల్పోతున్నారని అందరూ ఆవేదన పడేవాళ్ళే అనేక వేదికల మీద. దానికి పరిష్కారాలు కనుక్కునే వాళ్ళు ఎవరూ లేరు. అది కనుక్కునేదాకా మీకు బాధలు తప్పవు. కాబట్టి చిన్నేశ్వరిలో ఏంటంటే 16 సంవత్సరాల వరకు ఆటపాటలతో గడిపి ఆ తర్వాత ఎవరో ఒక ఆయన మందలిస్తే ఇలా గడిపితే బ్రతికేమవుతుంది అంటే అప్పుడు అక్షరాలు నేర్చుకోవడం ప్రారంభించాడు. ఇసుకలో దిగుతూ దీన్ని బట్టి తేలింది ఏంటంటే ఏదో ఒకనాడు మనం సరిగా చదవకపోయినప్పటికీ దాంతో నిరుత్సాహపడక్కర్లేదు. ఎప్పుడైనా ఎలాగైనా బాగా చదువుకొని ఎదిగేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది చిన్నేశ్వరి జీవితం ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం విద్యార్థులు. ఆ తర్వాత మీరు చదివేటువంటి చదువులన్నీ కూడా పాపం నీతి చంద్రంలో చిన్నేశ్వరి రాయలేదు. మిమ్మల్ని మేము ఎలా అయితే చదువులు అని చెప్పి మేము అంటే మీ పెద్దలు మేము కూడా ఎలా అయితే పీడించలు పెడుతున్నామో అటువంటి పీడన వ్యవహారాలు చిన్నేశ్వరి మేకప్ చేయలేదు, స్వీకరించలేదు. నీతి చంద్రిక అనేటువంటిది విద్యార్థుల కోసం కాదు. ఆనాటి వాటికి విద్యార్థులు వేరే. ఒక రాజకుమారుడు చదువు సంధ్య లేకుండా ఆటపాటలతో గడిపేస్తుంటే వాళ్ళని విద్యావంతులను చేయడం ఎలా అనేటువంటి ప్రశ్న వస్తే ఒక పండితుడు 6 నెలల్లో వాళ్ళకు విద్యాబుద్ధులు నేర్పేస్తాను అని చెప్పి ప్రతిజ్ఞ చేసి ఆ పని చేస్తూ అది చేయడానికి రాసినటువంటి గ్రంథం నీతి చంద్రిక. అక్కడ పంచతత్వం అన్నారు, దానికే వాళ్ళ రూపం హితోపదేశం, దాని యొక్క సంకలన రూపం నీతి చంద్రిక. కాబట్టి 6 నెలల్లో మనుషులు విద్యావంతులు కావడం కోసం చెప్పినటువంటిది నీతి కథ. మరి మీకు 16 సంవత్సరాలు చదివిస్తున్నాం మేము, +2, ఆ తర్వాత 3, ఆ తర్వాత 2, ఆ తర్వాత PhD, 16-20 సంవత్సరాలు చదివితే కానీ మీరు పనికి వచ్చేటువంటి వాళ్ళని మాకు నమ్మకం లేదు. మళ్ళీ ఇంటర్వ్యూ జరిపే సెలెక్ట్ చేసుకుంటాం మిమ్మల్ని, ఉద్యోగాలు కావాలంటే. కాబట్టి నీతి చంద్రిక బ్రతుకు పాట ఎలా ఉండాలి నేర్పేదే కానీ ఇప్పుడు మనం అనుకునేటువంటి చదువు సంఖ్యల గురించి నేర్పేది కాదు. ఈ చదివేటువంటి చదువునంతా ఎలా వినియోగించుకోవాలి అని నేర్పేది నీతి చంద్రిక. అది పెద్దలకు కావాలి, పిల్లలకు కావాలి. కాకపోతే సమాజంలో ఇప్పుడు పెద్దవాళ్ళకే ముందు అవసరం, తర్వాత పిల్లలకు. పెద్దవాళ్ళు బ్రతుకంటే భయపడి మీ బ్రతుకులను చాలా చిన్నగా చేసి ఇబ్బందులు పెడుతున్నారు. ఏం లేదు, మీ భవిష్యత్తు ఎలా ఉంటుందో అని భయపడు. ఆ భయంతో ఏం చేస్తున్నారంటే మీ మీద ఒత్తిడి పెంచుతున్నారు. ఆ ఒత్తిడి తగ్గించుకోవడానికి ముందు పెద్దవాళ్ళు చదువుకోవాలని తెలిసింది. విపత్కాల మందు విస్మయము కాపురుష లక్షణము అని చెప్పి ఒక చక్కని వాక్యం రాస్తారు. అవసరమైనప్పుడు ఆపదలు వచ్చినప్పుడు ఆశ్చర్యపడుతూ కూర్చుంటే అది కాపురుషుడి యొక్క లక్షణం, చెడ్డవాడి యొక్క లక్షణం. దాని పరిష్కారాల కోసం వెతుక్కోవాలి కానీ ఆవేదన పడితే పరిష్కారాలు దొరకవు.
ఆ పెద్దవాళ్ళందరూ ఇప్పుడు ఆవేదనలో ఉన్నారు. ఆ ఒత్తిడి పిల్లల మీద పెడుతున్నారు. అది మొత్తం సమాజం మీద పడుతుంది. దాని నుంచి ఎలా బయటపడాలి అనేటువంటి నేర్చుకోవడానికి నీతి చెందేటువంటి పుస్తకాలు అవసరం. ఎవడు బుద్ధిమంతుడో వాడు వృద్ధుడు కానీ ఏళ్ళు తీర్చవాడా వృద్ధుడు అనో చక్కని వాడు. ఎవడు పెద్దవాడు అంటే బుద్ధిమంతుడు, వయసు పెరిగిన వాడు కాదు. ఇలాంటివన్నీ నీతి చంద్రిక వాక్యాలు. అయితే విశేషం ఏంటంటే నీతి చంద్రికలో ఎక్కువ పాత్రలు జంతువులు, పక్షులు. మనుషుల ద్వారా మనుషులకు చెప్తే వినే రకాలు కాదు మనమని ఆయనకు తెలుసు. అందువల్ల జంతువుల ద్వారా చెప్పించే ప్రయత్నం చేశారు. జంతువుల స్వభావ లక్షణాన్ని ఎప్పుడూ కోరుకోవు మనుషులలాగా. మనకు ఉండేటువంటి స్వాభావిక లక్షణాలను చాలా చూడాలిగా తేలిగ్గా పక్కన పడేస్తాం, వదిలిపెట్టేస్తాం. అందుకని మనం తీసుకోలేదు. ఉదాహరణగా ఆయన అంటే మొట్టమొదటి పంచతత్వంలోను హితోపదేశంలోనూ తీసుకున్నట్లుగా ఆయన కూడా జంతువులను, పశువులను, పక్షులను తీసుకొని తీర్చిదిద్దుకు రాసి మనకు అందించారు. అందువల్ల ఎలా బ్రతకాలి అనేటువంటిది తెలుసుకోవడం కోసంగా నీతి చంద్రిక చదవాలి. ఇది బాల వ్యాకరణం ఎందుకు అంటే పద్యం బ్రతికి ఉన్నంతకాలం బాల వ్యాకరణం అవసరమే. పద్యం చచ్చిపోతే బాల వ్యాకరణాన్ని చూపించు. ఇప్పుడు పద్యాలను బాల వ్యాకరణం లేకుండా వ్యవహారికంలో రాసేవాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే మన నెల్లూరులోనే ఉండేవాడు ఆయన ఇప్పుడు లేదు. శివారెడ్డి గారు జమీన్ రైతులో పద్యాలు రాసేవాడు. అద్భుతమైనటువంటి వ్యవహారిక భాష. మనం ఏదో చిదేసు రక్కలేదు, మేము వ్యవహారికంలో రాస్తామని ఆందోళన పడ్డమే తప్ప వ్యవహారికంలో పద్యం రాయడం అంత తేలికేం కాదు. ఆ పని చేసి చూపించినటువంటి వాడు కూడా నెల్లూరు వాడే శివారెడ్డి గారు అద్భుతమైన పద్యాలు జమీన్ రైతులో వ్యవహారికంలో రాశారు. ఆ తర్వాత చంద్రశేఖర శతకం అని ఒక ఆయన శతకం రాశారు. సంగీత కాడ పాడకిక సాలుచు ఓ సంగీత కచేరీ అయిన తర్వాత వాడితో చెప్తున్నాడు ఏదో సంగీత కాడ పాడకది సాలుచు నీవది పాడినందుకు ఇంగిత మెరికి నేను ఎన్నదకు సరిపోయే ఇంటివా అంకునే తలుపునట్టే అప్పుకు కంపున ఈడ మెట్టిపో బంగారు పాపునాడా అని పలుకును మూర్ఖుడు చంద్రశేఖర. నువ్వు పాడావు, నేను విన్నాను, చెల్లుకు చెల్లు. మరి నేను అదనంగా కలుపుతాను కదా, దానికి ఏం చేస్తావు? నీ కంపరాయిలు. ఇలా ఆ వ్యావహారిక భాషలో పద్యం రాసి చూపించిన ఆయన చంద్రశేఖర శతకము మన శివారెడ్డి గారు. ఇప్పుడు నాకు బాల వ్యాకరణం అక్కర్లేదు అంటే వ్యవహారికంగా పద్యాలు రాయగలిగినటువంటి వాడు నాకు తెలిసి ఇప్పుడు పట్లమూడి గోపాలకృష్ణ గారు ప్రయత్నం చేశారు. మనం